హలో స్టూడెంట్స్, గుడ్ మార్నింగ్ టు ఆల్ ఆఫ్ యూ. వెల్కమ్ టు అవర్ మ్యాథ్స్ క్లాస్ రూమ్. ఈరోజు మనం ఈ వీడియోలో మన ఎక్సర్సైజ్ 4.1 మన 10th క్లాస్ యొక్క పేర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ 2 వేరియబుల్స్లో ఎక్సర్సైజ్ 4.1లో ఉండే ప్రాబ్లమ్స్ని కంటిన్యూ చేసుకుందాం. సిక్స్త్ ప్రాబ్లం ఏం చెప్తున్నారంటే ఇక్కడ హాఫ్ ద పెరిమీటర్ ఆఫ్ ఏ రెక్టాంగులర్ గార్డెన్ whose length is 4 more than its breadth is 36. సో ఈ కంప్లీట్గా ఇక్కడి నుంచి ఇక్కడ వరకు ఒక సెంటెన్స్ ఇది. ఫైండ్ ద డైమెన్షన్స్ ఆఫ్ ద గార్డెన్. మై డియర్ స్టూడెంట్స్, ఈ సెంటెన్స్ ఫస్ట్ సెంటెన్స్ని జాగ్రత్తగా మళ్ళీ ఒకసారి మనం చదువుకుందాం. హాఫ్ ద పెరిమీటర్ అంటే పెరిమీటర్లో సగం. హాఫ్ ద పెరిమీటర్ ఆఫ్ ఏ రెక్టాంగులర్ గార్డెన్ whose length is 4 more than its breadth is 36 meters. సో ఇక్కడ హాఫ్ ద పెరిమీటర్ అనేటువంటిది ఇక్కడ లింక్ అయింది. అంటే పెరిమీటర్ యొక్క హాఫ్ 36 మీటర్స్ అంట. ఈ రెండింటిని మనం లింక్ చేసుకోవాలి. ఇంకేం చెప్పారంటే ఆ రెక్టాంగులర్ గార్డెన్ ఎలా ఉందంటే హూజ్ లెంత్ ఈజ్ 4 more than its breadth. సో ఇక్కడ ఒక మనకు సెంటెన్స్, ఇక్కడ ఒక ఇంపార్టెంట్ సెంటెన్స్ ఉంది. ఏంటంటే లెంత్ ఈజ్ 4 more than its breadth. ఇదొక ఇంపార్టెంట్ సెంటెన్స్. సో ఈ ఫస్ట్ హాఫ్ ద పెరిమీటర్ ఈజ్ 36, ఈ రెండు ఒక సెంటెన్స్. నెక్స్ట్ ఇక్కడ ఇది ఒక సెంటెన్స్, ఈ బాక్స్లో ఉండేది ఒక సెంటెన్స్. కాబట్టి స్టూడెంట్స్ ఇప్పుడు ఒక డయాగ్రామ్ వేసి మనం రెక్టాంగులర్ అని చెప్పారు కాబట్టి రెక్టాంగులర్ అనేటువంటి డయాగ్రామ్ వేసుకుందాం. సో ఫైండ్ ద డైమెన్షన్స్ ఆఫ్ ద గార్డెన్ అన్నాడు కాబట్టి దాని యొక్క లెంత్ని బ్రెడ్త్ని మనం ఎక్స్ వై అనుకొని మన ప్రాబ్లమ్ మనం కంటిన్యూ చేసుకుందాం. సో ఒక రెక్టాంగులర్ షేప్లో గార్డెన్ ఉంది కాబట్టి మనం ఒక రెక్టాంగులర్ షేప్ వేసుకున్నాం. సో దీని లెంత్ ఎక్స్ అనుకుందాం, బ్రెడ్త్ వై అనుకుందాం. అనుకుంటే సో ఇక్కడ రాద్దాం మనం. లెట్ లెంత్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ మీటర్స్, బ్రెడ్త్ ఈజ్ ఈక్వల్ టు వై మీటర్స్. దేర్ఫోర్ పెరిమీటర్ మనకు అందరికీ తెలుసు. పెరిమీటర్ ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ లెంత్ ప్లస్ బ్రెడ్త్. 2 ఇంటూ ఏం తెలుసు మనకు, పెరిమీటర్ ఫార్ములా లెంత్ ప్లస్ బ్రెడ్త్. ఇది ఫార్ములా, ఇది పెరిమీటర్ ఫార్ములా. సో కాబట్టి 2 ఇంటూ ఎక్స్ ప్లస్ వై, 2 ఇంటూ ఎక్స్ ప్లస్ వై, ఇది పెరిమీటర్. ఇది మరి హాఫ్ ద పెరిమీటర్ అనుకో, హాఫ్ ద పెరిమీటర్, హాఫ్ ద పెరిమీటర్ హాఫ్ ద పెరిమీటర్ అంటే పెరిమీటర్లో సగం అంటే 1/2 ఆఫ్ 2 ఇంటూ ఎక్స్ ప్లస్ వై అంటే పెరిమీటర్లో సగం. కాబట్టి హాఫ్ ద పెరిమీటర్ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ వై అయింది. హాఫ్ ద పెరిమీటర్ వాల్యూ ఎక్స్ ప్లస్ వై అయింది. మరి హాఫ్ ద పెరిమీటర్ వాల్యూ ఇంతకుముందు నేను చెప్పాను, హాఫ్ ద పెరిమీటర్ ఈజ్ 36. మధ్యలో ఈ సెంటెన్స్ అంతా కూడా వేరే దానికి సంబంధించినటువంటిది, కాకపోతే సెంటెన్స్ ఫార్మేషన్ కోసం అలా తీసుకొచ్చారు. సో మనం ఇక్కడ దీన్ని లింక్ చేసుకోవాలి. సో హాఫ్ ద పెరిమీటర్ 36 కాబట్టి దేర్ఫోర్ ఎక్స్ ప్లస్ వై ఈజ్ ఈక్వల్ 36. ఒక ఈక్వేషన్ వచ్చేసింది మనకు. ఇది కేస్ 1 అనమాట. ఇదేంది, కేస్ 1. ఇక్కడ రాసుకోవచ్చు మనం, కేస్ 1. నెక్స్ట్ కేస్ 2. కేస్ 2 అంటే ఇక్కడ రాస్తాను నేను. కేస్ 2 అంటే ఇది తీసుకోవాలి మనం. లెంత్ ఈజ్ 4 more than its breadth. లెంత్ ఈజ్ 4 more than its breadth. కాబట్టి లెంత్ ఏంది ఇక్కడ, లెంత్ ఎక్స్. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు బ్రెడ్త్ ఏంది, వై. సో లెంత్ అనేది వై కన్నా కూడా 4 ఎక్కువ అంట, అంటే ఇంకొక +4 యాడ్ చేయాలి. లెంత్ ఈజ్ 4 more than its breadth అంటే బ్రెడ్త్ కంటే కూడా 4 ఎక్కువ కాబట్టి +4 యాడ్ చేసాం. సో దీనిలో నుంచి మనం ఎక్స్ ఈ మైనస్ వై అది ఇట్లా వస్తే -4 ఈజ్ ఈక్వల్ 0 ఇట్లయినా చేయొచ్చు. లేదంటే 4 అటువైపు ఉంచుకున్నట్లయితే మనం ఈజ్ ఈక్వల్ 0 పెట్టబడలేదు. ఏం చేసుకోవచ్చు మనం, y నాట్ తీసుకొచ్చుకుంటే x - y ఈజ్ ఈక్వల్ టు 4.
దిస్ ఈజ్ ఈక్వేషన్ నెంబర్ 2. సో ఇప్పుడు మనం బ్రహ్మాండంగా ఈక్వేషన్ నెంబర్ 1 ఈక్వేషన్ నెంబర్ 2 సాల్వ్ చేసేసుకోవచ్చు. నౌ సాల్వింగ్ 1 2 ఏ మెథడ్ యూజ్ చేస్తాం మనం? ఎలిమినేషన్ మెథడ్. ఇంతకుముందు చాలా ప్రాబ్లమ్స్లో చేసాం మనం ఎలిమినేషన్ మెథడ్, అదే మెథడ్ యూజ్ చేస్తాం. x ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు 36. నెక్స్ట్ x మైనస్ వై ఈజ్ ఈక్వల్ టు 4. సో ఆటోమేటిక్గా ప్లస్ వై మైనస్ వై కోఎఫిషియంట్లు సమానంగా ఉన్నాయి, గుర్తులు వేరుగా ఉన్నాయి కాబట్టి అడిషన్ చేస్తాం. ఇప్పుడు మనం క్యాన్సిల్ అయిపోయేసి అడిషన్ కాబట్టి 2x ఈజ్ ఈక్వల్ 36 40. x ఈజ్ ఈక్వల్ 20. x ఈజ్ ఈక్వల్ 20 అంటే ఏమని? లెంత్ 20 వచ్చింది. ఇప్పుడు బ్రెడ్త్ కనుక్కోవాలి. సో x వాల్యూని 1లో సబ్స్టిట్యూట్ చేస్తే బ్రెడ్త్ వచ్చేస్తుంది. నౌ సబ్స్టిట్యూట్ x ఈక్వల్ టు 20 ఇన్ 1. సో 1 ఏం చెప్తుంది మనకి? x ప్లస్ వై కాబట్టి 20 ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు 36. సో y ఈజ్ ఈక్వల్ టు 36 మైనస్ 20. సో y ఈజ్ ఈక్వల్ 16 అంటే బ్రెడ్త్ 16 మీటర్స్. సో ఫైండ్ ద డైమెన్షన్స్ అన్నాడు కదా, అప్పుడు ఇక్కడ రాసేస్తున్నాం. దేర్ఫోర్ లెంత్ ఈజ్ ఈక్వల్ 20 మీటర్స్, బ్రెడ్త్ ఈజ్ ఈక్వల్ 16 meters. That's all. Okay students, our next question, 7th question. We have a linear equation 2x plus 3y minus 8 equal to 0. 7th question లో ఏం ఇచ్చారంటే ఒక లీనియర్ ఈక్వేషన్ ఇచ్చారు. రైట్ అనదర్ ఈక్వేషన్ సచ్ దట్ ఇట్ ఈస్ నెంబర్ 1 ఇంటర్సెక్టింగ్ లైన్, నెంబర్ 2 ప్యారలల్ లైన్, నెంబర్ 3 కోఇన్సిడెంట్ లైన్. సో మనకి ఇక్కడ ఒక లీనియర్ ఈక్వేషన్ ఇచ్చారు. ఈ లీనియర్ ఈక్వేషన్కి ఇంటర్సెక్టింగ్ చేసేటువంటిది లైన్ ఒకటి రాయమన్నారు, ప్యారలల్గా ఉండే లైన్ ఒకటి రాయమన్నారు, కోఇన్సిడెంట్ లైన్ ఒకటి రాయమన్నారు. అంటే ఈ 3 రూల్స్ మనకు తెలుసు కాబట్టి మనం ఈజీగా వాటిని రాయగలం. సో స్టూడెంట్స్ జాగ్రత్తగా గమనించండి. సో ఫస్ట్ గివెన్ లైన్ ఏంది? 2x plus 3y minus 8 equal to 0. This is the given line. First we write intersecting line for this. So అంటే intersecting line అంటే మనకేం తెలుసు కండిషను? ఫర్ intersecting line a1 by a2 is not equal to b1 by b2. సో ఈ రూల్ సాటిస్ఫై అవ్వాలి. కాబట్టి ఇది a1, ఇది b1, ఇది c1. కాబట్టి ఇక్కడ రాద్దాం మనం. a1 ఈజ్ ఈక్వల్ 2, b1 ఈజ్ ఈక్వల్ 3, c1 ఈజ్ ఈక్వల్ టు -8. నౌ లెట్ a2 ఈజ్ ఈక్వల్ సమ్ 3, b2 ఈజ్ ఈక్వల్ సమ్ 2 అండ్ ఇంతవరకు సరిపోతుంది. ప్రస్తుతానికి దీనికి cతో అవసరం లేదు, ఎందుకంటే a1 by a2 సరే c కూడా అనుకుందాం. సమ్ c ఈజ్ ఈక్వల్ సమ్ 3. సో ఇప్పుడు మనం వీటిని యూజ్ చేసి దేర్ఫోర్ లైన్ ఈక్వేషన్ చూడండి. 3x plus 2y plus 3 equal to 0. This equation satisfies this rule. So it is a intersecting line for this. That's all. ఈ రూల్ని ఇది సాటిస్ఫై చేస్తుంది. చూడండి, కావాలంటే a1 by a2 2 by 3, b1 by b2 3 by 2 వస్తుంది. సో 2 by 3 is not equal to, since it is an intersecting line, to 1, since a1 by a2 is not equal to b1 by b2. సో ఇప్పుడు మనం ఇంటర్సెక్టింగ్ లైన్ రాస్తాం కదా, నెక్స్ట్ ప్యారలల్ లైన్ రాయాలి. సో ఇది ఫస్ట్ది.
ఫర్ ప్యారలల్ లైన్స్ line a1 by a2 is equal to b1 by b2 is not equal to c1 by c2. సో a1 by a2 సరిపోవాలి. మరి అలాగా ఇప్పుడు a1 a2 a3 తెలుసు కదా, మరి ఇప్పుడు చూద్దాం. a1 b1 c1 తెలుసు కాబట్టి now let a2 is equal some 4, b2 is equal some 6, c2 is equal to some 3. Therefore 4x plus 6y plus 3 is equal to 0. So it is a parallel line. It is a parallel line for 1. ఎందుకని సిన్స్ చూసుకొని కావాలంటే a1 by a2 is equal b1 by b2 సాటిస్ఫై అవుతా ఉంది. a1 by a2 1/2 వస్తుంది, b1 by b2 కూడా 1/2 వస్తుంది చూసుకొని కావాలంటే. నెక్స్ట్ కోఇన్సిడెంట్ లైన్స్ రాయాలి. కోఇన్సిడెంట్ లైన్ రాయాలంటే మనం ఏం చేయాలి? కోఇన్సిడెంట్ లైన్ అంటే సో థర్డ్ వన్ ఫర్ కోఇన్సిడెంట్ లైన్స్ a1 by a2 is equal b1 by b2 is equal c1 by c2. Therefore a2 is equal some 4, b2 is equal some 6, c2 is equal minus 16. So using these values we can write an equation 4x plus 6y minus 16 equal to 0. This is 1, this is 2, this is 3, this is 4. So 4, so it is a coincident line for 1. ఎందుకని సిన్స్ ఈ రూల్ సాటిస్ఫై చేస్తూ ఉంది. చెక్ చేసుకొని కావాలంటే a1 by a2 b1 by b2 c1 by c2 మూడు సమానం అవుతాయి. కాబట్టి ఫస్ట్ ఈక్వేషన్ మనం గివెన్ ఈక్వేషన్ ఉంది, దీన్ని ఇచ్చారు మనకు. దీనిలోంచి a1 b1 c1 తీసుకున్నాం. సో ఫస్ట్ ఇంటర్సెక్టింగ్ లైన్ రాయాలి కాబట్టి a1 by a2 నాట్ ఈక్వల్ టు b1 by b2 అవ్వాలి. సో ఈ రూల్ సాటిస్ఫై అయ్యే విధంగా మన ఇష్టం వచ్చినట్టుగా వాల్యూస్ a2 b2 c2 తెలుసుకోవచ్చు. a2 b2 c2 మన ఇష్టం వచ్చినట్టుగా తీసుకోవచ్చు. సో దానికి ఎవరు ఇష్టం వచ్చినట్లు వాళ్ళు అయితే ఈ రూల్ సాటిస్ఫై అవ్వాలి. సో దాంతో ఈక్వేషన్ రాసాను 3x plus 2y plus 3 equal to 0. So this is an intersecting line for 1. Next for parallel lines a1 by a2 equal to b1 by b2 is not equal to c1 by c2. So already a1 b1 c1 ఉంది కాబట్టి a2 b2 c2 వాల్యూస్ని మన ఇష్టం వచ్చినట్లుగా తీసుకోవచ్చు. అయితే ఏం చేయాలి? ఈ రూల్ సాటిస్ఫై చేయాలి. సో ఈ రూల్ సాటిస్ఫై ఇవి చేస్తూ ఉన్నాయి. సో అందుకని లైన్ ఈక్వేషన్ రాశాను. నెక్స్ట్ అదేవిధంగా కోఇన్సిడెంట్ లైన్స్ ఇక్కడ కూడా ఈ రూల్ సాటిస్ఫై అవ్వాలి. ఈ రూల్ సాటిస్ఫై అయ్యే విధంగా ఆల్రెడీ a1 b1 c1 ఉన్నాయి కాబట్టి a2 b2 c2ని మన ఇష్టం వచ్చినట్టుగా తీసుకొని మనం ఒక ఈక్వేషన్ రాసుకోవచ్చు. సో మనం తీసుకున్న విలువలు ఖచ్చితంగా ఈ రూల్ని సాటిస్ఫై చేయాలి. సో ఈ విధంగా ఎవరు ఇష్టం వచ్చిన వాల్యూస్ వాళ్ళు తీసుకోవచ్చు. అయితే రూల్ ఖచ్చితంగా సాటిస్ఫై అవ్వాలి. ఓకే స్టూడెంట్స్ అవర్ నెక్స్ట్ క్వశ్చన్ 8th క్వశ్చన్ చూడండి. కొంచెం లెంతీగా ఉంటుంది ఈ క్వశ్చన్లో. మనకు డేటాని మనం జాగ్రత్తగా చదువుకొని అర్థం చేసుకోవడం ఇక్కడ ఇంపార్టెంట్. ఎందుకంటే కొంచెం కన్ఫ్యూజన్గా అనిపిస్తుంది మనకు అది. సో జాగ్రత్తగా వినాలి మనం. సో ద ఏరియా ఆఫ్ రెక్టాంగిల్ గెట్స్ రెడ్యూస్డ్ బై 80 square units ఇఫ్ ఇట్స్ లెంత్ ఈజ్ రెడ్యూస్డ్ బై 5 units, బ్రెడ్త్ ఈజ్ ఇంక్రీజ్డ్ బై 5 units. సో ఇక్కడి నుంచి ఇక్కడ వరకు మనకు ఒక సెంటెన్స్. సో దీంతో మనకు ఒక ఈక్వేషన్ ఫామ్ అవుతుంది. నెక్స్ట్ if we increase the length by 10 units and decrease the breadth by 5 units, the area will increase 50 square units. సో ఇక్కడి నుంచి ఇక్కడ వరకు ఒక ఈక్వేషన్ ఫామ్ అవుతుంది. సో
సో ఈ విధంగా మనం జాగ్రత్తగా డేటాను చదువుకొని రెండు ఈక్వేషన్లు ఎక్కడ మనకు దొరుకుతాయి అనేది ఫస్ట్ మనం తెలుసుకోవాలి. సో ఫస్ట్ మనం క్వశ్చన్ స్టార్ట్ చేద్దాం. సో ఫైండ్ ద లెంత్ అండ్ బ్రెడ్త్ అన్నారు కాబట్టి ఫైండ్ ద లెంత్ అండ్ బ్రెడ్త్ అన్నారు కాబట్టి ఒక రెక్టాంగిల్ కాబట్టి సో లెట్ లెంత్ ఈజ్ ఈక్వల్ x meters, breadth is equal y meters. Therefore area is equal xy అవుతుంది. లెంత్ ఇంటూ బ్రెడ్త్ కదా ఏరియా అంటే, సో ఏరియా ఈజ్ ఈక్వల్ xy, ఎందుకంటే లెంత్ ఇంటూ బ్రెడ్త్ ఏరియా. సో ఇప్పుడు ఫస్ట్ కేస్ వన్ ఇక్కడ ఏం చేశారు, లెంత్ రెడ్యూస్డ్ బై 5 units, breadth increased by 2 units, then area will reduced by 8 units. అంటే ఆల్రెడీ దానికి ఉండే లెంత్ ఇంత, బ్రెడ్త్ ఇంత. సో ఇప్పుడు ఇక్కడ లెంత్ని 5 units రెడ్యూస్ చేయమన్నాడు. కేస్ 1లో లెంత్ డిక్రీజ్డ్ లేదంటే రెడ్యూస్డ్, లెంత్ రెడ్యూస్డ్ 5 units and breadth increased 2 units. అప్పుడు ఏరియా దీనికంటే 80 తగ్గుతుందంట, రెడ్యూస్డ్ బై 80. అంటే లెంత్ రెడ్యూస్డ్ 5 units అంటే దేర్ఫోర్ x మైనస్ 5 అనేది లెంత్ అవుతుంది. దేర్ఫోర్ లెంత్ ఎంత అవుతుందంటే ఈజ్ ఈక్వల్ x మైనస్ 5. బ్రెడ్త్ వచ్చేసి y ప్లస్ 2 అవుతుంది, y ప్లస్ 2. ఇప్పుడు దీనికి వచ్చే ఏరియా ఈజ్ ఈక్వల్ సో లెంత్ ఇంటూ బ్రెడ్త్, ఇది ఎంత ఉంటుందంటే ఆల్రెడీ ఇంతకుముందున్న ఏరియా కంటే 80 తక్కువ అంట, ఈజ్ ఈక్వల్ xy మైనస్ 80. అది మనకు చెప్పింది. ద ఏరియా ఆఫ్ ఏ రెక్టాంగిల్ గెట్స్ రెడ్యూస్డ్ బై 80 square units ఇఫ్ ఇట్స్ లెంత్ ఈజ్ రెడ్యూస్డ్ బై 5 units, బ్రెడ్త్ ఈజ్ ఇంక్రీజ్డ్ బై 2 units. సో లెంత్ 5 units తగ్గించి బ్రెడ్త్ 2 units ఇంక్రీజ్ చేసినప్పుడు వచ్చేటువంటి ఏరియా ఆల్రెడీ ఉన్నటువంటి ఏరియా కంటే 80 తగ్గుతుంది. అందువల్ల xy మైనస్ 80, ఇది ఆల్రెడీ ఉన్న ఏరియా దానికంటే 80 తగ్గుతుంది. సో దిస్ ఇంప్లాయిస్, ఇప్పుడు మనం ఏం చేస్తామంటే మల్టిప్లై చేసినప్పుడు x into y xy plus x into 2x, నెక్స్ట్ మైనస్ 5y, సో మైనస్ 10 ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ xy మైనస్ 80 ఉంది. సో ఇక్కడ ఉండే xy ఇక్కడ ఉండే xy క్యాన్సిలేషన్ పోతే మనకు చూడండి 2x మైనస్ 5y, ఇక్కడ మైనస్ 10 ఉంది. సో ఈ మైనస్ 10 ఇది ఇక్కడ వచ్చింది అనుకోండి, మైనస్ 10 ప్లస్ 80 అయిపోతుంది, ఈజ్ ఈక్వల్ టు 0. సో దీని నుంచి మనం ఏం రాసుకోవచ్చు అంటే దిస్ ఇంప్లాయిస్, చూడండి 2x మైనస్ 5y, సో మైనస్ 10 ప్లస్ 80 అంటే ప్లస్ 70 ఈక్వల్ టు 0. సో దిస్ ఈజ్ ఈక్వేషన్ నెంబర్ 1. నెక్స్ట్ కేస్ టూలో ఏం చెప్పారు చూడండి, ఇది కేస్ 2. ఇక్కడ నుంచి ఇఫ్ వి ఇంక్రీజ్ ద లెంత్ బై 10 units అండ్ డిక్రీజ్ ద బ్రెడ్త్ 5 units. సో లెంత్ ఇంక్రీజ్డ్ 10 units, breadth decreased 5 units. Therefore length ఎంత అవుతుంది ఇప్పుడు, ఇంక్రీజ్ 10 units కదా, x ప్లస్ 10. బ్రెడ్త్ ఈజ్ ఈక్వల్, బ్రెడ్త్ డిక్రీజ్డ్ కదా, y మైనస్ 5. సో ఇప్పుడు చూడండి ఏరియా, దేర్ఫోర్ ఏరియా ఈజ్ ఈక్వల్, ఈ రెండింటిని మల్టిప్లై చేయాలి, లెంత్ ఇంటూ బ్రెడ్త్, x ప్లస్ 10
ఇంటూ వై మైనస్ 5. సో ఈ ఏరియా ఎంత అవుతుందో ఇక్కడ చూడండి, ఈ ఏరియాలో కూడా మార్పు వస్తుంది. ఇఫ్ వీ ఇంక్రీజ్ ద లెంత్ బై 10 యూనిట్స్ అండ్ డిక్రీజ్ ద బ్రెడ్ 5 యూనిట్స్, ద ఏరియా విల్ ఇంక్రీజ్ 50 యూనిట్స్. ఒరిజినల్ ఏరియా ఇది, ఒరిజినల్ ఏరియా ఇది, ఒరిజినల్ ఏరియా. దీనికంటే 50 యూనిట్స్ ఇంక్రీజ్ అవుతుందంట. సో xy ప్లస్ 50. సో ఇది కాబట్టి దీన్ని బేస్ చేసుకుని వస్తుంది మనకు. సో ఒరిజినల్ లెంత్లు, ఒరిజినల్ బ్రెడ్త్లు మారినప్పుడల్లా కూడా ఏరియా కూడా మారుతుంది. ఎలా మారుతుంది అనేది చెప్పారు. ఇక్కడేమో ఏరియా డిక్రీజ్ అయింది 8 యూనిట్స్, ఇక్కడేమో 50 యూనిట్స్ ఇంక్రీజ్ అయింది. సో ఈ విధంగా మనం నెక్స్ట్ దిస్ ఇంప్లైస్, సో మల్టిప్లై చేస్తే xy నెక్స్ట్ మైనస్ 5x ప్లస్ 10y మైనస్ 50 ఈజ్ ఈక్వల్ xy ప్లస్ 50. సో ఇక్కడ ఈ xyకి xy క్యాన్సిలేషన్ అయిపోయింది. సో మైనస్ 5x ప్లస్ 10y మైనస్ 50. సో ఇది కూడా లోపలికి వస్తే మైనస్ 50 ఈజ్ ఈక్వల్ 0. నెక్స్ట్ మైనస్ 5x ప్లస్ 10y మైనస్ 100 ఈజ్ ఈక్వల్ 0. డివైడెడ్ బై 5 చేసామనుకో, మొత్తాన్ని 5 చేత డివిజన్ చేసామనుకో, మైనస్ x ప్లస్ 2y మైనస్ 20 ఈజ్ ఈక్వల్ 0. దిస్ ఈజ్ ఈక్వేషన్ నంబర్ 2. ఓకే స్టూడెంట్స్, నోట్ డౌన్ ఇన్ యువర్ నోట్బుక్స్. ఓకే స్టూడెంట్స్, ఇప్పుడు మనకు ఫస్ట్ ఈక్వేషన్ వచ్చింది, సెకండ్ ఈక్వేషన్ వచ్చింది. సో ఈ రెండింటిని మనం సాల్వ్ చేస్తే మనకు ఎక్స్ వై వస్తుంది. దాన్నే మనం లెంత్ అంటాం, బ్రెడ్త్ అంటాం. ఓకే స్టూడెంట్స్, ఇప్పుడు 1ని 2ని మనం సాల్వ్ చేద్దాం. ఏ మెథడ్? ఎలిమినేషన్ మెథడ్. సో ఎలిమినేషన్ మెథడ్లో ఫస్ట్ ఈక్వేషన్ రాస్తాను నేను. సాల్వింగ్ 1 2, సాల్వింగ్ 1 2. సో ఫస్ట్ ఈక్వేషన్ ఏంటంటే 2x మైనస్ 5y ప్లస్ 70 ఈజ్ ఈక్వల్ టు 0. 2x మైనస్ 5y ప్లస్ 70 ఈక్వల్ 0. ఇప్పుడు ఇక్కడ సెకండ్ ఈక్వేషన్లో మనకి ఇక్కడ ఎక్స్ కోఎఫిషియంట్, వై కోఎఫిషియంట్ గమనిస్తే ఏవి సమానంగా లేవు. అందుకని సెకండ్ ఈక్వేషన్ని 2తో మల్టిప్లై చేస్తున్నాను. సెకండ్ ఈక్వేషన్ని 2తో గనక, ఇది సెకండ్ ఈక్వేషన్, దాన్ని 2తో మల్టిప్లై చేస్తున్నాను. చూడండి, మైనస్ 2x 2తో మల్టిప్లై చేసినప్పుడు ప్లస్ 4y, దీన్ని 2తో మల్టిప్లై చేసినప్పుడు మైనస్ 40 ఈజ్ ఈక్వల్ టు 0. సో ఇది ఫస్ట్ ఈక్వేషన్ కదా, దీన్ని ఏం మార్చలేదు. అందుకని 1 ఇంటూ 1. సో ఫస్ట్ ఈక్వేషన్ని 1తో మల్టిప్లై చేసాం. 1తో మల్టిప్లై చేస్తే ఏం మారదు. సెకండ్ ఈక్వేషన్ని 2తో మల్టిప్లై చేసాం. ఎందుకోసంగా మనం క్యాన్సలేషన్ పోవడం అనమాట. ఎలిమినేషన్ మెథడ్ కదా ఇది. మరి ఇక్కడ ఎక్స్ ఎలిమినేట్ అయిపోయింది. ఎక్స్ ఎలిమినేట్ అయిపోతే ఏం జరిగితే ఎలిమినేట్ అయింది? అడిషన్. సో మైనస్ 5y ప్లస్ 4y, దిస్ ఈజ్ మైనస్ y, దిస్ ఈజ్ మైనస్ y, దిస్ ఈజ్ ప్లస్ 30 ఈజ్ ఈక్వల్ టు 0. therefore y ఈజ్ ఈక్వల్ టు 30, y ఈజ్ ఈక్వల్ టు 30. therefore బ్రెడ్త్ అనమాట, yని బ్రెడ్త్ అనుకోండి. సో నౌ సబ్స్టిట్యూట్ y ఈజ్ ఈక్వల్ టు 30 ఇన్ ఫస్ట్ ఈక్వేషన్ ఆర్ సెకండ్ ఈక్వేషన్, మన ఇష్టం. సో సెకండ్ ఈక్వేషన్లో చేద్దాం సబ్స్టిట్యూషను. అప్పుడు మైనస్ ఎక్స్ ప్లస్ 2 ఇంటూ 30 మైనస్ 20 ఈజ్ ఈక్వల్ టు 0. దిస్ ఇంప్లైస్ మైనస్ ఎక్స్ ప్లస్ 60 మైనస్ 20 ఈజ్ ఈక్వల్ టు 0. దిస్ ఇంప్లైస్ మైనస్ ఎక్స్ ప్లస్ 40 ఈజ్ ఈక్వల్ టు 0. దిస్ ఇంప్లైస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 40. therefore length is equal to 40 meters. breadth is equal to y 30 meters. that's all my students. సో దీనిలో కొంచెం లెంతీగా ఉంది ఇది. సో మీరు 1-2 సార్లు కన్నా వీడియో చూసారంటే ఈజీగా అర్థమైపోతుంది. ఓకే స్టూడెంట్స్, మనం ఇప్పుడు ఎక్సర్సైజ్ 4.1లో లాస్ట్ క్వశ్చన్కి వచ్చేసాం, 9th క్వశ్చన్. సో ఇది వెరీ ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ ఇది. ఇన్ 10th క్లాస్, ఇఫ్ 3 students sit on each bench, 1 student will be left. So this is one sentence. If 4 students sit on each bench, 1 bench will be left. That is the second sentence. Find the number of students and benches. Very interesting questions. So ముగ్గురు స్టూడెంట్స్ కనుక ఒక్కొక్క బెంచ్లో కూర్చుంటే అప్పుడు ఒక స్టూడెంట్కి ప్లేస్ ఉండదు, అతను నిలబడుకోవాలి.
అలా కాకుండా నలుగురు స్టూడెంట్స్ కనుక ఒక్కొక్క బెంచ్లో కూర్చుంటే ఒక బెంచ్ మిగిలిపోతుంది. సో ముగ్గురు కూర్చున్నప్పుడు ఒక స్టూడెంట్కి ప్లేస్ ఉండదు, అతను నిలబడుకోవాల్సి వస్తుంది. లేదు నలుగురు కూర్చున్నప్పుడు ఒక బెంచి మిగిలిపోతుంది, ఖాళీ అయిపోతుంది. సో ఎన్ని బెంచెస్ ఉన్నాయి, ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారు అది మనం అడిగాం. సో లెట్ నంబర్ ఆఫ్ బెంచెస్ లేదా నంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ అండ్ నంబర్ ఆఫ్ బెంచెస్ ఈజ్ ఈక్వల్ టు వై. సో ఫస్ట్ కేస్ 1లో ఏం చెప్పారు, ఇఫ్ 3 స్టూడెంట్స్ సిట్ on each bench one student will be left. సో ఇక్కడ ఒక చిన్న డయాగ్రామ్ లాగా వేస్తాను చూడండి. సో ఇది బెంచెస్ ఏమనుకున్నాం, దిస్ ఈజ్ వై. ఇక్కడ ముగ్గురు కూర్చున్నారు స్టూడెంట్స్, మళ్ళీ ముగ్గురు కూర్చున్నారు. ఇప్పుడు ఒక స్టూడెంట్కి ప్లేస్ లేదు, ఇక్కడ ఒక స్టూడెంట్ నిలబడుకున్నాడు. ఏంది ఇది, స్టూడెంట్స్, ఇవన్నీ కూడా స్టూడెంట్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్. సో ఇప్పుడు మనం కంపేర్ చేస్తే ఈ వైని ఎక్స్ని కంపేర్ చేస్తే ఎక్స్ ఎంత ఉందంటే బెంచెస్కి 3 టైమ్స్ ఉంది. అంటే ఇక్కడ ఒక బెంచ్ ఉంటే ముగ్గురు విద్యార్థులు ఉన్నారు, అంటే 3 టైమ్స్ ఉన్నారు. ఇక్కడ కూడా ఒక బెంచ్ ఉంటే ముగ్గురు విద్యార్థులు అంటే 3 టైమ్స్ ఉన్నారు. ఇక్కడ కూడా ఒక బెంచ్ ఉంటే ముగ్గురు విద్యార్థులు ఉన్నారు, అంటే 3 టైమ్స్ ఉన్నారు. 3 టైమ్స్ పోగా ఇంకా ఒక స్టూడెంట్ మిగిలి ఉన్నాడు. కాబట్టి ఎక్స్ ఎంత ఉందంటే బెంచ్కి 3 టైమ్స్ అంటే 3y ఇంకా పోగా ఒక స్టూడెంట్ మిగిలి ఉన్నాడు, అది దీని అర్థం. ప్రతి బెంచ్ దగ్గర చూడండి, ఒక బెంచ్కి ముగ్గురు విద్యార్థులు అంటే 3 టైమ్స్ ఉన్నారు. స్టూడెంట్స్ ఎంతమంది ఉన్నారంటే స్టూడెంట్స్ ఎక్స్ కదా, ఎక్స్ ఎలా ఉందంటే బెంచ్కి 3 టైమ్స్ ఉంది. 3 టైమ్స్ పోగా ఇంకా ఒక స్టూడెంట్ మిగిలి ఉన్నాడు, కాబట్టి +1. సో దీనిలో నుంచి మనం చూడండి ఎక్స్ -3y. సో దీన్ని కూడా కావాలంటే -1 ఈజ్ ఈక్వల్ 0. దిస్ ఈజ్ ఈక్వేషన్ నెంబర్ 1. ఇది కేస్ 1. నెక్స్ట్ కేస్ 2 ఇక్కడ రాస్తాను. కేస్ 2లో ఏంటంటే ఇఫ్ 4 స్టూడెంట్స్ సిట్ ఆన్ ఈచ్ బెంచ్ one bench will be left అంటే ఒక బెంచ్ మిగిలిపోతుంది. సో దీనికి కూడా ఒక చిన్న డయాగ్రామ్ వేస్తాను చూడండి. సో ఇక్కడ మనం ఇందాకలాగానే సో ఇదొక బెంచ్, సో ఇదొక బెంచ్. సో ఇక్కడ నలుగురు ఉన్నారు, సో ఒక బెంచ్ మిగిలిపోయింది. సో ఇదేంటి, ఇది వచ్చేసి బెంచెస్, ఇది వచ్చేసి స్టూడెంట్స్. సో ఇప్పుడు స్టూడెంట్స్ ఎలా ఉన్నారు చూడండి. స్టూడెంట్స్ అంటే ఏంది, ఎక్స్ ఎలా ఉందంటే ఇది బెంచ్ కదా, ఒక బెంచ్కి ఎంతమంది ఉన్నారు, 4 టైమ్స్ ఉన్నారు, నలుగురు ఉన్నారు. ఇక్కడ బెంచ్ ఉంది కదా, నలుగురు ఉన్నారు. ఇట్లా ఎన్ని బెంచ్లైనా వేసుకోవచ్చు మనం, ఊరికే రఫ్గా నేను ఇలా వేసాను. 4 టైమ్స్ ఉన్నారు, ఎక్కడ బెంచ్ చూసినా 4 టైమ్స్ ఉన్నారు. సో 4 టైమ్స్ కాబట్టి 4y. సో ప్రతి బెంచ్లో అలాగే ఉండారా, మరి ఈ బెంచ్ ఖాళీ అయిపోయింది కదా, చెప్పారు కదా 1 బెంచ్ విల్ బి లెఫ్ట్ అని. అంటే ఎంతమంది తక్కువ ఉన్నారు, నలుగురు తక్కువ ఉన్నారు. ఒక బెంచ్ ఖాళీ అయిందని అంటే మామూలుగా ఈ బెంచ్ చూసినప్పుడు 4 టైమ్స్ ఉంది, ఈ బెంచ్ చూసినప్పుడు 4 టైమ్స్ ఉంది. అలాగే అన్నిట్లో లేదు, ఒక బెంచ్ మిగిలిపోయింది కాబట్టి ఇంకా నలుగురు తక్కువ ఉన్నారు. అంటే ఒక బెంచ్ మిగిలిపోయింది కాబట్టి నలుగురు తక్కువ ఉండారు అనే దాన్ని మనం -4 అని అంటాం. సో ఇప్పుడు దీని నుంచి మనం x -4y +4 ఈజ్ ఈక్వల్ 0. దిస్ ఈజ్ ఈక్వేషన్ నెంబర్ 2. సో ఫస్ట్ ఈక్వేషన్ వచ్చింది, సెకండ్ ఈక్వేషన్ వచ్చింది. మై డియర్ స్టూడెంట్స్, ఈ రెండింటిని మీరు ఎలిమినేషన్ మెథడ్లో సాల్వ్ చేసుకున్నట్లయితే మీకు x వాల్యూ y వాల్యూ వస్తుంది. సో x అంటే నంబర్ ఆఫ్ స్టూడెంట్స్, y అంటే నంబర్ ఆఫ్ బెంచెస్. ఓకే స్టూడెంట్స్, థ్యాంక్